మన మతాన్ని మనం ఆచరిస్తూ పరమతాల్ని మనం గౌరవించాలనే కొంచెం కూడా లోకజ్ఞానం తెలియని రాజకీయ నాయకులు, సీఎంలు, పీఎంలు ఇంకా కూడా మన దేశంలో ఉన్నారంటే మన దేశం యొక్క దౌర్భాగ్యమే ఇది. రీసెంట్గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఒక ముస్లిం ఉమెన్ యొక్క హిజాబ్ని అయితే పుల్ చేస్తాడు. ప్రతి ఒక్కరికి తెలుసు ముస్లింలు వాళ్ళ యొక్క హిజాబ్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, అదేవిధంగా వాళ్ళ యొక్క ధర్మాన్ని ఏ విధంగా ఫాలో అవుతారనేది. కానీ ఇటువంటి చిన్న లోకజ్ఞానం కూడా తెలియకుండా, అదేవిధంగా మన ఇండియన్ యొక్క కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వకుండా ఒక రాష్ట్రానికి సీఎం గా ఉన్న ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం మన దేశంలో ఉన్న ప్రజలు, అదే విధంగా ఆ స్టేట్ లో ఉన్న ప్రజలు కూడా ఇదే విధంగా తయారవుతారు. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా మనుషులమే. ఒక క్రిస్టియన్ అయినా, ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా మనందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. పరమతాల్ని మనం గౌరవిస్తూ ఉండాలి. అప్పుడే మన దేశంలో యూనిటీ అనేది ఉంటుంది. అంతేకాని ఇటువంటి రాజకీయ నాయకుల్ని మనం అనుసరించామంటే మన దేశంలో గొడవలు తప్ప ఇంకేమీ ఉండదు. చివరికి మన దేశంలో ఈ హిందూ ముస్లిం గొడవలే ఉంటాయి, అంతేగాని సోదర సోదరీ భావం అయితే మనకెప్పుడు కూడా రాదు. కాబట్టి ఇకనైనా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి చెత్త రాజకీయ నాయకుల్ని ఫాలో అవటం మానేసి ముందు మనం మనుషులుగా బిహేవ్ చేద్దాం. దాని తర్వాత తోటి వారిని గౌరవిద్దాం, అదేవిధంగా తోటి వారికి సహాయం చేయటం నేర్చుకుందాం.